ఈరోజు ఇంత అప్రజాస్వామ్యంగా ఇంత ఘోరంగా ఎమ్మెల్యేలను ఫ్లోర్ లీడర్తో పాటు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అని అనేకంగా దోచుకుంటున్న ప్రభుత్వానికి సింగరేణిని కూడా దోచుకొని సింగరేణిలో వేల కోట్ల రూపాయల అక్రమాలను ఈరోజు మేము వెలికి తీస్తున్న సందర్భంగా మరి ఈరోజు పూర్తిగా సింగరేణి కాలనీస్ ని పూర్తి అస్తవ్యస్తం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు పూర్తిగా సింగరేణిని వేల కోట్ల రూపాయల కుంభకోణాలతోటి పూర్తిగా అస్తవ్యస్తంగా చేసి ఈరోజు దోచుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి వాస్తవాలను మేము బయటకు పెడతాం. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి దోపిడీలు అన్ని కూడా బయటపెట్టి దీనిలో సమగ్ర దర్యాప్తును మేము డిమాండ్. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ లెటర్ రాశారు. అనేకమైనటువంటి ఇక్కడ అక్రమాలు జరిగినాయి, వాటి మీద మరి ఒక ఎంక్వైరీ చేయమని చెప్తే ఇప్పటి వరకు కనీసం దాన్ని ఆలోచన చేయకుండా, దాని గురించి మరి స్పందించకుండా ఈరోజు మేము వస్తే మమ్మల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి చెప్తాం. పూర్తిగా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా కలిసి కట్టుగా నాటకం ఆడుతూ ఉన్నారు. అందరు కలిసి కట్టుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అందరికి వాటా ఉన్నది.